శాంతమ్మకి చాలా సంతోషంగా ఉంది. తన ఇద్దరు కూతుళ్ళు చంద్రిక హరితలకి పెళ్లి చేయటం వల్ల బాధ్యత తీరింది. ఇక నిశ్చింతగా ఉండొచ్చని తన కూతుర్లని చూసి ఆనందిస్తోంది శాంతమ్మ. సరిగ్గా ఆ టైంలోనే చంద్రిక తన తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా, రేపే మేము అత్తగారింటికెళ్తున్నాం. నిన్నొదిలి వెళ్లాలంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నువ్వు కూడా మాతో వచ్చేయొచ్చు కదా. మాతో పాటే ఉండొచ్చు. నిన్ను బాగా చూసుకుంటామమ్మా. మా ఆయన కూడా అదే చెప్పారు. చూడు చంద్రిక, కొత్త జీవితంలో అడుగు పెడుతున్నావు. ఇప్పటి వరకు మిమ్మల్ని నాతో నడిపించుకుని తీసుకెళ్లాను. కానీ ఇక అలా కాదు. ఇక నీ భర్త రామ్తోనే నువ్వు నడవాలి. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, మెట్టింటికి వెళ్లిన ఏ ఆడబిడ్డ పుట్టింటి గురించి ఆలోచించటం మర్చిపోవాలమ్మా. అదే అందరికీ మంచిది. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను కూడా ఒకప్పుడు పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చిన దాన్నే కదా. అయినా నువ్వేం బాధపడకమ్మా. నా గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు బాధపడకూడదని నీ చెల్లిని కూడా ఒకే ఇంట్లో ఇచ్చి పెళ్లి జరిపించాను. మీరిద్దరూ ఒకే ఇంటికెళ్తున్నారు కదా, అక్కడ కలిసిమెలిసి ఉండండి. అలా శాంతమ్మ తన పెద్ద కూతురు చంద్రికతో మాట్లాడుతూ ఉంటే అక్కడికి హరిత వస్తుంది. హరిత వస్తూనే తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏడవకమ్మా, ఏడవకు. ఇంట్లో అల్లరి చేసినట్టు అక్కడ కూడా అల్లరి చేశావంటే బాగోదు. కాస్త బాధ్యతగా నడుచుకో. అక్కకి సాయంగా ఉండు. దానిపై కోపం తెచ్చుకోకు. చూడమ్మా, మా ఆయన బాగా సంపాదిస్తాడు కదా. నువ్విక్కడుండటం ఎందుకు? మాతోనే వచ్చుంటే బాగుంటుంది. నా మాట విను. ఇప్పుడే అక్కతో ఈ విషయాలన్నీ మాట్లాడాను. ఇంకేం మాట్లాడకండి. వెళ్ళండి. మీ భర్తలు మీకోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి వెళ్ళి భోజనం పెట్టండి. అలాగేనమ్మా. అలా శాంతమ్మ తన ఇద్దరు కూతుళ్లను అక్కడి నుండి పంపిస్తుంది. మరుసటి రోజు కూతుళ్ళిద్దరూ తమ అత్తగారింటికి బయలుదేరారు. అప్పగింతల సమయంలో శాంతమ్మ కంటతడి పెట్టుకుంటుంది. చంద్రిక, హరిత కొత్త ప్రయాణం చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకోకండి. కష్టాలొచ్చినా భరించండి. అప్పుడే ఆనందంగా ఉంటారు. అన్నట్టు నేను మీకొక విషయం చెప్పాలి. నేను తీర్థయాత్రలకెళ్తున్నాను. ఇంటికి రావడానికి 1 ఏడాది కాలం పడుతుంది. నేనొచ్చేలోపు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాను. అమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా. చెల్లి గురించి బాధపడకు. నేను చూసుకుంటాను. అమ్మా, వేళకి తిను, మందులేసుకో. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. అలా శాంతమ్మకు జాగ్రత్తలు చెప్పి తమ భర్తలతో బయలుదేరుతారు చంద్రిక, హరిత. మెట్టింట్లో కుమారి తన కోడళ్లను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కోడళ్ల రాకతో ఆ ఇల్లు సందడిగా మారుతుంది. చంద్రిక భర్త రామ్, హరిత భర్త వాసు బాగా సంపాదిస్తుండడం వల్ల తమ భార్యలకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. 1 నెల రోజుల పాటు ఆ ఇంట్లో వంట బాధ్యత అంతా అత్త కుమారినే చూసుకుంటుంది. నెల తరువాత, చూడండమ్మా, ఇంక మీకు అప్పగింతలు చేయాల్సిన సమయం వచ్చింది. ఏంటత్తయ్య అలా అంటారు? అన్నీ మీవే కదా, మరి అప్పగింతలెందుకు? సమయం వచ్చినప్పుడు అన్నీ అప్పగించే వెళ్ళిపోవాలమ్మా. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో జరిగే ఈ అప్పగింతలే చాలా ముఖ్యమైనవి. పోను పోను అవన్నీ మీకే అర్థమవుతాయిలే. ఇక రేపటి నుండి ఈ వంటగది మీదే. మీ భర్తలకు ఏమేం వండి పెడతారో మీ ఇష్టం. ఏంటత్తయ్యా మీ భర్తలంటున్నారు? వాళ్ళు మీ కొడుకులే కదా. పెళ్ళయ్యేంతవరకు కొడుకులమ్మా. పెళ్లి జరిగాక వాళ్ళు మీ భర్తలు. వారి బాధ్యత కూడా మీదే. ఇప్పుడివన్నీ ఎందుకు చెప్తున్నారత్తయ్యా? మీరు ఇంట్లో మాతో పాటే ఉండరా? ఎక్కడికైనా వెళ్తున్నారా? హరిత, ఏంటా మాటలు? చిన్న సందేహం వచ్చి అడిగానత్తయ్యా, తప్పుగా అనుకోకండి. పర్లేదులేమ్మా. నేను కొన్ని రోజులు మా బంధువుల ఇంటికి వెళ్ళొస్తాను. అందుకే మీకు జాగ్రత్తలు చెప్పి వెళ్తున్నాను. మీరు జాగ్రత్త. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. అలా కుమారి తన ఇద్దరు కోడళ్లకు జాగ్రత్తలు చెప్పి ఊరికెళ్తుంది. అత్త లేకపోవడం వల్ల అక్క చెల్లెళ్ళిద్దరూ వంటలు చేసుకుంటూ తమ భర్తల్ని చూసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఒకరోజు రామ్, చంద్రిక, చంద్రిక, ఏంటండి, ఏమైంది? నాకు బోనస్ వచ్చింది. ఇదిగో నీకు బంగారం తీసుకొచ్చాను. ఈ నగలెలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. భలే ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందండి. పెళ్ళయ్యాక మీరు నాకిస్తున్న మొదటి గిఫ్ట్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అలా చంద్రిక తన భర్త రామ్ తెచ్చిన నగలు చూసుకుని మురిసిపోతూ ఉంటే దూరం నుండి గమనించిన హరితకి కాస్త బాధ కలిగింది. ఆ రాత్రి తన భర్త వాసుతో,
చూసారా, మీ అన్నయ్య బంగారు నగలు తెచ్చిచ్చాడు అక్కకి. మా అక్క ఆ నగలు చూసి మురిసిపోతుంది. అవునే, అన్నయ్యకి బోనస్ ఇచ్చారు కదా, అందుకే వదినకి గిఫ్ట్ తెచ్చుంటాడు. తెచ్చిచ్చుంటాడు అని చెప్పడానికి మీకు బాగానే ఉన్నా నాకు మాత్రం బాలేదు. పెళ్ళయ్యాక మీరు నాకేం తీసుకొచ్చిచ్చారని? ఏం లేదు. నా గురించి పట్టించుకోరా మీరు? నా మీద ప్రేమ లేదా మీకు? అది కాదే. ఇంకేం మాట్లాడకండి. అక్కడ భోజనం పెట్టాను, వెళ్ళి తినండి. ఏంటే నువ్వు? ఇలా అయితే ఎలా? ఇప్పుడు నీకేం కావాలి? బంగారమే కదా, బంగారు నగలే కదా కావాలి. రేపు తీసుకొస్తాను. నాకు బంగారు నగలొద్దు. అక్కకి ఇష్టమైనవి నాకంతగా ఇష్టం ఉండదు. మీరు తీసుకురావాలంటే వెండి నగలు తీసుకురండి అంటూ హరిత కోపంగా వెళ్లి పడుకుంది. భార్య అలా బాధపడడం చూసి వాసు మరుసటి రోజు వెండి నగలు తీసుకొచ్చి తన భార్యకిస్తాడు. ఆ విషయం తెలిసిన రామ్, ఏంట్రా వెండి నగలు కొన్నావంట? ఏమైనా విశేషమా? నువ్వు బంగారు నగలు కొన్నావు కదా అన్నయ్య, నేను కూడా నా భార్యకి ఇష్టమని వెండి నగలు కొన్నాను. దానిలో విశేషమేముంది? అదే, ఆ వెండి నగలు కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అంటున్నా. ఇది మరీ బాగుంది. నా భార్యకి ఇష్టమైనవి కొని తెస్తే నీకేమైంది? సంపాదిస్తున్నా, డబ్బులొస్తున్నాయి, అంతే కదా. నాకు బోనస్ వచ్చింది, ఆ డబ్బుతో తీసుకొచ్చాను. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్తున్నాను. మరి నువ్వెలా కొన్నావు? నాకు కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. అలా అన్నదమ్ముళ్ళిద్దరూ మాటా పెరిగి అరుస్తున్నారు. ఇంతలో అక్కడికొచ్చిన చంద్రిక, హరితలు తమ భర్తల్ని అలా చూస్తూ ఉంటారు గాని వారి గొడవను ఆపరు. కాసేపటి తరువాత రామ్, వాసు మౌనంగా ఉండిపోతారు. చూడు హరిత, నాకేదో ఆయన గిఫ్ట్ కొని తెచ్చారు. అది మనసులో పెట్టుకొని నువ్వు మరిది గారిని అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే ఎలాగే? మీరు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. అక్కా, ఏంటి నువ్వు మాట్లాడేది? నా మొగుడు నాకు నచ్చినవి తీసుకొచ్చిస్తే నీకేంటి బాధ? బావగారు నీకు బంగారు నగలు తెచ్చారు, నేనేమైనా అడిగానా? మీరు మాత్రం సంతోషంగా ఉండాలి, మేముండకూడదా? చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చెయ్యాలా బావగారు? పాపం చిన్నవాడు కదా అని మా ఆయన్ని అందరూ తిట్టేవాళ్లే. హరిత, ఇంకొక్క మాట మాట్లాడితే పళ్ళు రాలుతాయి. చంద్రిక అలా అనేసరికి హరితకి కోపం వచ్చింది. తన భర్త వాసుని అక్కడి నుండి తీసుకెళ్లిపోయింది. చంద్రిక, రామ్లు కూడా తమ గదిలోకి వెళ్లిపోతారు. మరుసటి రోజు నుండి వాళ్ళెవరూ మాట్లాడుకోరు. వంటగదిలో కూడా వేరువేరుగా వంట చేయటం ప్రారంభిస్తారు. తమ్ముడిపై పంతానికి రామ్ ప్రతిరోజు తన భార్యకి ఏదో ఒక బంగారు నగలు కొని తెస్తుంటాడు. అన్నపైన కోపంతో వాసు కూడా తన భార్య కోసం వెండి నగలు తీసుకొచ్చిస్తుంటాడు. చూడు చంద్రిక, మనమెవ్వరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీకిష్టమైన బంగారు నగలు తీసుకొచ్చాను, నచ్చకపోతే చెప్పు. చాలా బాగున్నాయండి, కానీ ఇప్పుడు ఇన్ని నగలెందుకండి? భర్త తీసుకొచ్చినప్పుడు వేసుకోవాలి, ఇలా అడ్డు చెప్పకూడదు. రామ్ తన భార్యతో మాట్లాడుతున్నా పక్క గది వద్ద ఉన్న వాసుకి వినబడేలా మాట్లాడుతున్నాడు. వాసు తన అన్నని గమనిస్తూనే ఉన్నాడు. కాని వాసు పక్కనే ఉన్న హరిత మాత్రం మౌనంగా ఉండదు. ఈకేం తక్కువండి, ఇప్పటికే మీరు నాకు చాలా వెండి నగలు తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా మీరు తలచుకుంటే మన బెడ్రూమ్ని కూడా వెండితో నింపేయగలరు. నాకు తెలుసు నీ కెపాసిటీ ఏంటో, నీ పవర్ ఏంటో. హరిత ఆ క్షణంలో అలా మాట్లాడడంతో తన అన్న రాంపై కోపంతో వాసు పగలబడి నవ్వుకుంటాడు. ఇదిగో హరిత, ఉదయంలోపు నీ బెడ్రూమ్ వెండిగా మారిపోతుంది చూడు అంటూ తన అన్న రామ్ వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తమ్ముడిపై కోపంతో అన్న రామ్ కూడా తన భార్య బెడ్రూమ్కి బంగారు పూత పూయించే ఏర్పాట్లు చేస్తాడు. మరుసటి రోజుకంతా అక్క చెల్లెళ్ల బెడ్రూమ్ గోల్డ్ అండ్ సిల్వర్ బెడ్రూమ్స్గా మారతాయి. ఇంతలో అప్పుడే అక్కడికి తీర్థయాత్రలకి వెళ్లిన శాంతమ్మ, బంధువుల ఇంటికి వెళ్లిన కుమారీలు వస్తారు. వాళ్ళని చూసి షాక్ అవుతారు. శాంతమ్మ రాగానే హరితని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. చెల్లికి ఆవేశం ఎక్కువ, తప్పు చేస్తుంది, జాగ్రత్తగా కనిపెట్టుకో అని చెప్పాను కదా చంద్రిక, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా? ఒక కుటుంబం పచ్చగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు బావుండాలి. మీరిద్దరూ చేసిన తప్పు వల్ల ఏమైందో తెలుసా? ఈ ఇంటి ఆస్తి గుల్లా అయింది. మీకోసం మీ భర్తలు పంతంతో నగలు తెస్తున్నారు కదా, అవన్నీ ఇంటి ఆస్తి తాకట్టు పెట్టి తీసుకొస్తున్నారు. మీ అత్తనే అడగండి. అవునమ్మా, పంతంతో వాళ్ళు చేస్తున్నది తప్పు. నేను ఊరెళ్ళలేదు, మీకు అడ్డుగా ఉండకూడదని ఊరెళ్తున్నానని అబద్ధం చెప్పాను. ఈ ఊళ్ళోనే ఉన్నానమ్మా.
మీ వల్ల నా కొడుకులు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీ అమ్మని ఉన్నపలంగా వచ్చేయమన్నాను. నాకు నా కొడుకుల్ని తిరిగిచ్చేయమని అడగలేను, కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మాత్రం చూడమని వేడుకుంటున్నాను అంటూ కుమారి కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధపడుతూ రామ్, వాసులు కుమారి కాళ్లపై పడి క్షమాపణ అడిగారు. క్షమించమ్మా, ఆవేశపడ్డాను. రేయ్ తమ్ముడు, బాధపడకురా. అన్నయ్యా, ఏవేవో మాటలనేశాను, క్షమించనయ్యా. అలా అన్నదమ్ముళ్ళు కలిసిపోవటం చూసి చంద్రిక, హరితలు కూడా తమ తప్పు తెలుసుకుంటారు. చేతులు జోడించి అక్కడున్న వాళ్ళందరినీ క్షమాపణలు అడుగుతారు. చిన్నప్పటి నుండి ఇంతే, అక్కపై కోపంతో ఏవేవో చేశాను. ఇప్పుడు కూడా పంతంతో నేను చేసిన పని ఇంతకు దారి తీసింది. క్షమించవే అక్క. ఏవండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి. ఇక ఈ బాధ పెట్టడాలొద్దులే, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోండి. కలహాలతో కాకుండా కలిసిమెలిసి బ్రతకటం అలవాటు చేసుకోండి. పంతంతో కాదు, ప్రేమతో బతకండి. అప్పుడే మనుషులైనా కుటుంబాలైనా ఆనందంగా ఉంటాయి. అలా శాంతమ్మ, కుమారి చెప్పడంతో చంద్రిక, హరితలు తాము చేసిన తప్పు తెలుసుకున్నారు. ఇక ఆ ఇంట్లో ఏ గొడవ జరగకుండా అందరూ కలిసిమెలిసి బ్రతుకుతూ హాయిగా ఉంటారు. సావిత్రికి తన ఇద్దరు కూతుర్లు చంద్రిక, హరిత అంటే చాలా ఇష్టం. పెద్ద కూతురు చంద్రికదే ఇంటి పెత్తనం. తండ్రి లేకపోవడం వల్ల ఇద్దరు కూతుళ్లకు ఏ లోటు లేకుండా పెంచింది సావిత్రి. ఓ రోజు సావిత్రి, ఏమ్మా చంద్రిక, ఆ రాక్షసి ఎప్పుడొస్తుందంట? ఈ పాటికి వస్తానని చెప్పింది కదా, ఇంకా రాలేదే? అమ్మా, చెల్లికి బస్సు దొరకలేదంట, రేపొస్తానని చెప్పింది. బొత్తిగా భయం లేకుండా పోయింది దానికి. ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్లాలని చెప్పింది. సరే అన్నాను. ఈరోజు వస్తానన్న పిల్ల ఇంకా రాలేదు. తల్లంటే కొంచెం కూడా భయం లేదు. అసలే దానల్లరెక్కువ. ఇలా టూర్లకెళ్లటం అంత మంచి పద్ధతి కాదు. నేనెంత చెప్పినా దాన్ని వెనకేసుకొచ్చి నువ్వే పంపావే. ఇదంతా నీవల్లే అయ్యింది. ఎందుకమ్మా అలా టెన్షన్ పడతావు? ఈ పాటికది బయలుదేరే ఉంటుందిలే. అలా సావిత్రి, చంద్రిక మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుండి వచ్చి సావిత్రిని గట్టిగా వాటేసుకుంది హరిత. సావిత్రి ఉలిక్కిపడింది. నేనొచ్చేసానమ్మా. ఏంటే ఇలా భయపెడితే ఎలా? ఈ మధ్య అందరూ హార్ట్అటాకులతో పోతున్నారంట. అలా టెన్షన్ పెట్టకే. అమ్మా, హార్ట్అటాక్లు ఎప్పుడు మగవాళ్లకే ఎక్కువొస్తాయి. ఆడవాళ్లకు రావటం ఎక్కడైనా చూసావా? అవునే, నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. అయినా ఆడవాళ్లకెందుకు రాదంట? ఎందుకంటే ఆడవాళ్లకి హార్ట్ లేదు కాబట్టి. ఓసిని దుంపదేగా. చంద్రిక, దాన్ని పట్టుకోవే, 4 తగిలిస్తాను. అలా సావిత్రి, హరితలు సరదాగా కాసేపు ఆడుకుంటారు. ఇక చంద్రిక అయితే తన తల్లి సావిత్రికి భోజనం వడ్డించి మరో కంచంలో తనే అన్నం కలిపి తన చెల్లి హరితకి తినిపిస్తుంది. గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే హరిత కడుపు నిండా తింటుంది. దాన్ని బాగా గారాబం చేసి చెడగొడుతున్నావే నువ్వు. చిన్నప్పుడు దానికి నేను కూడా ఇలా తినిపించలేదు. నువ్వేమో దాన్ని నెత్తినెక్కించుకుంటున్నావు. అమ్మా, అలా దిష్టి పెట్టకే. దాన్ని తిననివ్వమ్మా, పాపం ఎప్పుడు తిందో ఏంటో. అదేమీ అడవుల్లోకి వెళ్ళలేదు, టూర్కే కదా వెళ్ళింది. బాగా మిక్కుంటుంది. నీ చెల్లి వండడంలో లాస్టే గాని తినడంలో మాత్రం ఎప్పుడు ఫస్టేలే. నువ్వేమంత బాధపడక్కర్లేదు. అక్క, ఆ పచ్చడి కూడా కాస్త కలిపి పెట్టు, అది చాలా బాగుంది. ఈరోజు వంటలు అద్దరగొట్టేశావక్కా. థ్యాంక్సే. అవును, మళ్ళీ నీకు కాలేజ్ ఎప్పుడుంటుంది? ఇంకా 3 రోజులే కదా సెలవులు. తర్వాత నేను కాలేజ్కి వెళ్లాల్సిందే. ఇదే చివరి ఏడాది. ఇంకా తర్వాత చదువు ఆపేస్తాను. చదువయ్యాక ఏం చేయాలనుకుంటున్నావే? ఏముందమ్మా, నువ్వెలాగో ఒకరిని చూసి నాకు ముడేస్తావు కదా. ఇక వాణ్ణి నాకు అనుకూలంగా మార్చుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. చూడవే, అదెలా సిగ్గు లేకుండా మాట్లాడుతుందో. తల్లితో అలాగే నా మాట్లాడేది. ఏదో సరదాగా మాట్లాడుతుందిలేమ్మా, వదిలేయి. నువ్వొకదానివి తగిలావే నాకు. దాన్నస్సలు తిట్టనివ్వవు. ఒక్కోసారి దాన్ని నేను కన్నానో నువ్వు కన్నావో అనే సందేహం కలుగుతుంది నాకు. సావిత్రి అలా అనగానే ఇద్దరు కూతుళ్ళు నవ్వుకుంటారు. అలా 4-5 రోజులకు హరిత సెలవులైపోతాయి. కాలేజ్కి బయలుదేరింది. చెల్లి, నీకిష్టమైన గారెలు చేశాను. అలాగే పచ్చళ్ళు, స్వీట్లు అన్నీ పార్సల్ చేసి పెట్టాను. నీ ఫ్రెండ్స్కి కూడా పెట్టు, సరేనా? అలాగే అక్క. అమ్మా, నువ్వు జాగ్రత్త, అక్కని బాగా చూసుకో. నేను దాన్ని చూసుకోవడమేంటే, అదే నన్ను చూసుకుంటుంది. నువ్వు జాగ్రత్త.
అక్కడ తుంటరి వేషాలు వేస్తూ కాలక్షేపం చేస్తే అస్సలు ఊరుకోను. మంచి మార్కులు తెచ్చుకోకపోతే ఇంట్లోకి రానివ్వను చెప్తున్నా. సరే అమ్మా, బెదిరించావులే, నీకస్సలు సూట్ కాలేదది. సరే చెల్లి, ఆలస్యమవుతుంది. అలా సావిత్రి, చంద్రికలు హరితని కాలేజ్కి పంపిస్తారు. హరిత వెళ్లిన తరువాత ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది. 2 వారాల తరువాత సావిత్రికి అనారోగ్యం చేస్తుంది. డాక్టర్ వచ్చి పరీక్షిస్తాడు. అమ్మా, ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. తగ్గడం చాలా కష్టం. మందులు వాడుతూనే ఉండాలి. నేను మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. సరే డాక్టర్ గారు. అలా డాక్టర్ సావిత్రి, చంద్రికలతో చెప్పి మందులు రాసిచ్చి వెళ్తాడు. సావిత్రి పరిస్థితి చూసి చంద్రిక చాలా బాధపడుతుంది. అమ్మా చంద్రిక, బాధపడకమ్మా. అందరూ ఎప్పుడో ఒకసారి పోయేవాళ్లమే కదా. ఈ విషయం తెలిసాక నాకు మరింత బాధ్యత పెరిగింది. వెంటనే నేను పెళ్లి సంబంధాలు చూడాలి. నీకు నీ చెల్లికి ఒకేసారి పెళ్లి చెయ్యాలి. ఇప్పుడవన్నీ ఆలోచించకమ్మా, కాస్త విశ్రాంతి తీసుకో. డాక్టర్ చెప్పారు కదా, నీకు విశ్రాంతి చాలా అవసరమని. అన్నట్టు చంద్రిక, నాకు ఆరోగ్యం బాగోలేదని, నాకా వ్యాధి ఉందని నీ చెల్లి హరితతో అస్సలు చెప్పకు. సరదాగా ఉండే పిల్ల బాధపడుతుంది. అలాగే అమ్మా అంటూ చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంది. చంద్రికని చూసి సావిత్రి కూడా బాధపడుతుంది. ఇక తన 2 కూతుళ్లకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెడుతుంది సావిత్రి. అప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు శారదమ్మని గుర్తు చేసుకుంటుంది. వెంటనే శారదమ్మకి కబురు చేస్తుంది. శారదమ్మ ఇంటికొచ్చి సావిత్రిని చూసి బాధపడుతుంది. ఏంటే ఇలా అయిపోయావు? నిన్నిలా చూస్తానని అస్సలు అనుకోలేదు. తగ్గిపోతుందిలే శారదమ్మ. కొన్ని రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది, అంతే. నీ కొడుకులెలా ఉన్నారు? బావున్నారే. 2 ఉద్యోగాలు చేస్తున్నారు. 2కి మంచి జీతం. ఒక్క 6 నెలల తరువాత మా ఇంటికి మీ అబ్బాయిల్ని తీసుకొస్తావా? చిన్నదానికి చదువు పూర్తయిపోతుంది. మీ అబ్బాయిలకు మా అమ్మాయిలు సరిపోతారు. వాళ్ళకి పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. చాలా సంతోషం సావిత్రి. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. అలా సావిత్రి, శారదమ్మలు కాసేపు మాట్లాడుకుంటారు. చంద్రిక భోజనాల ఏర్పాట్లు చేస్తుంది. ముగ్గురు భోజనాలు తిన్న తరువాత శారదమ్మ అక్కడి నుండి బయలుదేరుతుంది. 6 నెలలు గడుస్తాయి. మందులు వాడటం వల్ల సావిత్రికి ఆరోగ్యం బాగవుతుంది. హరిత ఇంటికొచ్చాక ఒక మంచి రోజు చూసి శారదమ్మను పిలిపిస్తుంది. అలా మంచి ముహూర్తం చూసి అందరి సమక్షంలో శారదమ్మ తన 2 కొడుకులు రమేష్, వినయ్లకు చంద్రిక, హరితల్నిచ్చి పెళ్లి జరిపిస్తారు. కొత్త కోడళ్ల రాకతో శారదమ్మ ఇల్లు సందడిగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి కోడళ్ళు రావటం నాకెంతో ఆనందంగా ఉంది. మీ అమ్మ గురించి మీరస్సలు దిగులు పెట్టుకోకండి. మిమ్మల్ని నా కూతుర్లుగానే చూసుకుంటాను. పనుల విషయంలో మీరిద్దరూ కంగారు పడకుండా చేసుకోండి, సరేనా? సరే అత్తయ్యా, వంటలన్నీ నేను చూసుకుంటానత్తయ్యా. చెల్లి కూడా నాకు సాయం చేస్తుంది. అవునత్తయ్యా, మీరే చూస్తారు కదా మా వంటలు. అలా అక్క చెల్లెళ్ళు తమ అత్తగారింట్లో ఆనందంగా ఉంటారు. అయితే వంట పని మొత్తం చంద్రిక మాత్రమే చేస్తుంది. మొదట్లో సాయంగా ఉండే హరిత తరువాత మాత్రం అక్కనంతగా పట్టించుకోదు. చెల్లి, ఈరోజు నాకు కాస్త జ్వరమొచ్చినట్టుగా ఉంది. నేను భోజనం చేస్తాను. ఆ పాత్రలున్నాయి, కడిగి పెట్టవే. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? నేనింతవరకు ఆ పని చేశానా? లేదు కదా. అయినా అలాంటివి నాకు అస్సలు చెప్పకు. సర్లే, నేనే చేసుకుంటాన్లే. అలా జ్వరంతో ఉన్న చంద్రికకి హరిత ఏ సాయమూ చెయ్యదు. మరుసటి రోజు నుండి వంటగది వైపు వెళ్లటమే మానేస్తుంది. ఒకరోజు చంద్రిక వంటపాత్రలు కడుగుతుండగా అక్కడికి హరిత కోపంగా వస్తుంది. ఏంటక్కా, నువ్వు నిన్న నా బట్టలు కొన్ని ఉతకలేదు? చేస్తే సక్రమంగా చెయ్యాలి. ఇలా సగం సగం పనులు చెయ్యకూడదు. మిగిలినవి ఈరోజు ఉతుకుదామనుకున్నానే, వర్షం వచ్చేలా ఉంది. అందుకే ఈరోజు ఆ పని చెయ్యలేదు. రేపు చేస్తాన్లే. చిచి, చేసిన తప్పుకి మళ్ళీ ఇలాంటి సమాధానం ఒకటి అంటూ హరిత తన అక్క చంద్రికని అసహ్యించుకుంటూ వెళ్తుంది. రాను రాను తన అక్క చంద్రికని హరిత ఒక పని మనిషిలా చూడ్డం మొదలెడుతుంది. చెల్లి మీద ప్రేమతో అంతగా ఆ విషయం పట్టించుకోదు చంద్రిక. ఒకరోజు ఆ ఇంటికి సావిత్రి వస్తుంది. తన 2 కూతుళ్లని చూసి సంతోషిస్తుంది. తరువాత ఆ రాత్రి అక్కడే ఉండి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే సావిత్రి నిద్రలేచేసరికి చంద్రిక వంటపాత్రలు కడుగుతూ ఉంది. హరిత గదిలోకి వెళ్లి చూస్తే గురక పెట్టి నిద్రపోతుంది. అమ్మా హరిత, లేవవే. ఇంకా మొద్దు నిద్రేంటి నీకు? అవతల మీ ఆయన కూడా లేచి పనికి వెళ్ళిపోయాడు.
నువ్వింకా నిద్రపోతే ఎలా? లేవవే. అబ్బా, ఏంటమ్మా నువ్వు ఇక్కడ కూడా నిద్రపోనివ్వవా? ఇంట్లో పనులన్నీ పెట్టుకొని అలా నిద్రపోతావేంటే నువ్వు? ఆవిడ చేస్తుంది కదా పనులన్నీ, అయినా ఈ పనులు చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. హరిత అలా మాట్లాడేసరికి సావిత్రికి కోపం కట్టలు తెంచుకుంది. ఇక ఆ కోపంతోనే హరితని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలా కొడుతున్నావు? నీకెప్పుడు పెద్ద కూతురే ఇష్టం కదా, దాన్నేమన్నా నువ్వు తట్టుకోలేవు. ఆపవే పాపిష్టిదాన్న. మీ నాన్న పోయాక మిమ్మల్ని అసలు స్కూల్కే పంపించకూడదనుకున్నానే, కాని అదే పట్టుబట్టి నిన్ను కాలేజ్కి పంపించేలా చేసింది. అది మాత్రం ఇంట్లోనే వంటగదికే పరిమితమైపోయింది. నువ్వింటికొస్తే చాలు దానికొక పండగలా ఉండేది. గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను వెనకేసుకొస్తూ ఇంటికొచ్చినప్పుడల్లా నీకు పార్సళ్లు చేయిస్తూ ఎప్పుడూ నీ గురించే ఆలోచించేదే నీ అక్క. ఇద్దరూ ఒకింటికే వెళ్లాలన్న నిర్ణయం నాది కాదు, అది కూడా దాని నిర్ణయమే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునే, చెల్లి ఎప్పుడూ బాధపడకూడదమ్మా. పెళ్లైన తరువాత అత్తారింటికెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. అందుకే ఒకే ఇంటికి మమ్మల్ని ఇద్దరినీ కోడళ్లుగా పంపించు, చెల్లికి అత్తారింట్లో కూడా ఏ కష్టమూ రాకుండా చూసుకుంటానని చెప్పి నన్ను ఒప్పించిందే మీ అక్క. అలాంటి దాన్ని నువ్విక్కడ పని మనిషి కంటే హీనంగా చూస్తున్నావు. ఛీ, నీది ఒక బతుకేనా? సావిత్రి అలా చెప్పగానే హరితకు కన్నీళ్లాగలేదు. కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే పరుగున వెళ్లి తన అక్క చంద్రిక కాళ్లపై పడుతుంది. ఏంటి నువ్వు? నన్ను క్షమించక్క, నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను. నా కోసం ఇంతలా ఆలోచించి నిన్ను అవమానించాను, క్షమించు. ఏడవకే చెల్లి, ఈ కన్నీళ్లు చూడకూడదని అనుకున్నాను. నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నువ్వు నా చెల్లివే అంటూ చంద్రిక తన చెల్లిని కౌగిలించుకుంది. ఇద్దరక్క చెల్లెళ్ళు అలా కంటతడి పెట్టడం చూసి సావిత్రి సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి హరిత స్వయంగా వంటలు చేస్తుంది, అక్కకి సాయం చేస్తుంది, అలాగే అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తుంది. తోడికోడళ్లుగా ఉన్న అక్క చెల్లెళ్ళు ఇక ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ తమ కుటుంబం ఆనందంగా ఉండేలా చూస్తారు.